మల్లపల్లి పారిశ్రామిక వాడ భూములతో వైసీపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది. గన్నవరం నియోజకవర్గం పరిధి మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూములతో వైసీపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు మల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు యార్లగడ్డ శనివారం మల్లవల్లి పారిశ్రామిక వాడను సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పేందుకు 16 లక్షలకు ఎకరా భూమి కేటాయించిందని, దీంతో అశోక్ లేలాండ్, మోహన్ స్పిన్టెక్తో పాటు ఫుడ్ పార్కులు, వివిధ యూనిట్లు ఏర్పాటైనట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరా భూమి ధర 89.5 లక్షలకు పెంచి ఆ మేరకు చెల్లింపులు చేయకుంటే పరిశ్రమలకు భూ కేటాయింపులు రద్దు చేస్తామంటూ నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్పటికే నిర్మాణాలు చేపట్టిన కంపెనీలు పెంచిన ధరల ప్రకారం చెల్లింపులు చేపట్టగా మిగతా కంపెనీల వారు అంత ధర చెల్లించలేక దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇక్కడి పారిశ్రామిక వాడలో కొత్త యూనిట్లు ఏర్పాటు కాలేదని, జగన్ ప్రభుత్వం వేధింపులతో ఇక్కడ పరిశ్రమలు సైతం నిర్వహించే పరిస్థితి లేదని యార్లగడ్డ గారితో వారు వాపోయారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన యార్లగడ్డ వెంకట్రావు గారు రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ చేతకానితనంతో మల్లవల్లి పారిశ్రామిక వాడ నుంచి అనేక ఇండస్ట్రీలు తరలిపోయాయని మండిపడ్డారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడమే కాక స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో మల్లవల్లి పారిశ్రామిక వాడకు పూర్వ వైభవం తెచ్చి మొదటి ఏడాదిలోనే స్థానిక యువతకు 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని, రాబోయే 3 ఏళ్లలో కొత్త పరిశ్రమలు తెచ్చి 30